ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగింది. జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనే యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ప్రచురించారు. మార్చిలో సాధారణ డిఎస్సితో పాటు 2260 పోస్టులతో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని, అలాగే ఈ నవంబర్ చివరి వారంలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ యొక్క అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా ప్రెజెంట్ డిఎస్సిలో ఎవరైనా జాబ్స్ సాధించలేని వాళ్ళు, అలాగే నెక్స్ట్ డిఎస్సికి రెడీగా ఉన్నవాళ్ళు, టెట్కి రెడీగా ఉన్నవాళ్ళు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు మంచి ఫలితాలు రావాలని ఆశించుకుంటున్నాను నేను కూడాను. అయితే మనకి ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ 2026 జనవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారే ఈ యొక్క వార్తను ప్రచురించడం జరిగింది. మార్చిలో డిఎస్సి స్పెషల్ డిఎస్సి పరీక్షలకు నిర్వహించినట్లు వెల్లడించారు. స్పెషల్ డిఎస్సిలో 2260 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని, ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించిందని, ఈ యొక్క ఉండవెల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాల విద్యపై గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ టెట్ డిఎస్సిలపై అభ్యర్థులకు సన్నద్ధం కావాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలా అధికారులు ప్రణాళికలు అమలు చేయాలని, విద్యార్థులు కనీస అభ్యర్థన సామర్థ్యాలపై పై లక్ష్య సాధనకు భవిష్యత్ ప్రణాళిక రూపొందించాలని, అలాగే బేస్ లైన్ సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణకు డిసెంబర్ 10 సిలబస్ పూర్తి చేయాలి అనేసి మనకి ఇచ్చారు. అంటే డిసెంబర్ కల్లా కూడా 10th క్లాస్కి సంబంధించిన టోటల్ సిలబస్ అనేది కంప్లీట్ చేయాలనేసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి చెప్పడం జరిగింది. 100 రోజుల ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని, 1 నుంచి 5వ తరగతుల వరకు పాఠ్య ప్రణాళిక సంస్కరణలకు సమర్థంగా అమలు చేయాలని, నవంబర్ 28న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ రోజు నిర్వహించనున్న స్టూడెంట్ అసెంబ్లీకి సీఎం, డిప్యూటీ సీఎం, సభాపతితో పాటు నేను హాజరవుతానని కూడా చెప్పడం జరిగింది నారా లోకేష్ గారు. అయితే సింగపూర్కి ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక కూడా చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 78 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల గ్రహీతలను మెరుగైన విద్యా ప్రణాళికపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించాలి. ఎందుకు ఏర్పాట్లు చేయాలి? మధ్యాహ్న భోజన పథకానికి కడప స్మార్ట్ కిచెన్ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని, అలాగే అమరావతిలో 100 కోట్లతో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే 100 కోట్లతో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ గ్రంథాలయ నిర్మాణానికి డిజైన్ కోసం హ్యాక్థాన్ నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి రావాల్సిన గ్రంథాలయ పన్ను రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ఇంటర్మీడియట్లో మెరుగైన ఫలితాలకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలని కూడా మనకి ఈ యొక్క ఆదేశాలన్నీ కూడా మనకి నారా లోకేష్ గారు అయితే విద్యాశాఖకు పంపించడం జరిగింది. అయితే దీనిపైన మనకి టెట్ నోటిఫికేషన్కి నెక్స్ట్ మంతేనండి లాస్ట్ వీక్లో, అంటే నవంబర్ లాస్ట్ వీక్లో మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు కూడాను బాగా ప్రిపేర్ అవ్వండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.